1,000 అటు చూపించే బదులు 4 ఏళ్ళు మనకి చూపిస్తున్నటువంటి నినాదం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కనిపించట్లేదు? డెఫినెట్గా ఉంటుంది. హైకమాండ్ ఈ విషయంలో కరెక్ట్గానే. మీరు కూడా అది ఏమైనా గెయిన్ చేస్తారా? ఇట్లా ఈ క్వశ్చన్ చేస్తారా? మీరు ఆల్రెడీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇదేమైనా మేము ఏదైనా హైకమాండ్ ఆదేశాల ప్రకారం పోతామండి. హైకమాండ్ కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి, పార్టీ లాంగ్ రన్లో నిలబెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. మాకు అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. కమ్మ సామాజిక వర్గం కూడా ప్రతి సంవత్సరం ఇది క్లెయిమ్ చేస్తూ ఉన్నా కూడా అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. క్యాపబిలిటీ ఉండి విన్నింగ్ చేసి రేపు పార్టీకి ఉపయోగపడే వాళ్ళకే ఇవ్వాలి. సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంతకుముందులాగా లేదు. చాలా ఎనలిటికల్గా డిస్కస్ చేసి చాలా డీప్గా కంపల్సరీ మనం కాన్స్టిట్యున్సీ మొత్తం సర్వే చేసి సర్వే ఆధారంగా ఇవ్వబట్టే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీకు తెలుసు సీనియర్ లీడర్లు కూడా టికెట్ ఇవ్వలేదు చాలామందికి. సో ఇదివరకు ఎట్లాగా లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం. అంటే ఈ మంత్రులు కాకుండా మీ జిల్లాలో కమ్యూనిస్టులు కూడా ఆల్రెడీ సిపిఐతో పొత్తుంది. కూననేని సాంబశివరావు గారు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందిండు. సిపిఎం తోటి అంటే జాతీయ స్థాయిలో ఇంకా ఏం జరుగుతుందో కానీ ఒకవేళ పొత్తు ఉంటే కమ్యూనిస్టులకు సీటు పోతుందా? ఎట్లా ఉంటుంది మీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా పోతుంది? ఏదైనా హైకమాండ్ డెసిషన్ ఫైనల్ అండి. ఒకవేళ హైకమాండ్ ఏదైనా అలా నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ మా ట్రస్ట్ యాక్టివిటీస్ ద్వారా ప్రజాసేవలోనే ఉంటాను. ఇంకోటి, మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టు కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఎడమ కాలువకు సంబంధించి, ప్రధానంగా ఎడమ కాలువ ఆయకట్టుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 1,00,000 ఎకరాల్లో 8-9 లక్షల ఎకరాల వరకు సాగునీరు అంటుంది. కానీ ఇప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారు. గతంలో ఎప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించలేదు, ఈసారి ప్రకటించారు. దట్టు మీ ఖమ్మానికి సంబంధించి సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అన్నటువంటి కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాదు, ఎట్లా బీఆర్ఎస్ పార్టీ విమర్శ మనం చూస్తూనే ఉన్నాం. నల్గొండ వేదిక కేసీఆర్ కూడా ఇదే ఆరోపణ చేశారు. మనం చూస్తూనే ఉన్నాము. మనకి డిసెంబర్ ఎలక్షన్స్ వచ్చాయి. డిసెంబర్ ముందే శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉంది, సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉంది. ఇది వర్షాభావ పరిస్థితి. కృష్ణా రివర్ పైనుంచే వాటర్ రావట్లేదు. ఇప్పుడు ఇది అలాగే కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్గా ఈ కాళేశ్వరం ఇవన్నీ కరెక్ట్గా చేసి లింక్ చేసి ఉంటే ఇవాళ ఈ ప్రాబ్లం కూడా ఉండేది కాదు. కృష్ణా బేసిన్లో మాత్రం ఎలక్షన్స్ బిఫోర్ నుంచే డెడ్ స్టోరేజ్ ఉంది. ఇది మేము ఊహించిందే. ఎందుకంటే పోయిన సంవత్సరం కృష్ణా ఎగువ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఇవాళ ఈ పరిస్థితి. ఈ మే జూన్లో బ్రహ్మాండంగా దీంట్లో కూడా ఒక వేరియేషన్ నడుస్తుంది. నల్గొండ జిల్లా అవసరం కాదని చెప్పేసి ఎడమకాల నుంచి నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం వరకు నీళ్లు తీసుకుపోతారు. ఇక్కడ మంత్రులు ఏం చేస్తున్నారు అనేటువంటి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదండి. ఎందుకంటే నల్గొండ జిల్లా బేసిక్గా ప్యాడీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ పోయిన గవర్నమెంట్లో ఉన్న కొన్ని డెసిషన్స్ వల్ల ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మీకు తెలిసినవి చాలా ఉన్నాయి. సో ఇవాళ రైతులు కూడా కొంచెం మారి కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాలి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు పెరిగింది, దానివల్ల కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నారు. సో మనం రైతుల్లో కూడా మార్పు తేవాలి. ఎందుకంటే ఈ వాటర్ స్కేర్సిటీ అనేది హైదరాబాద్లో కూడా వచ్చేసింది, ప్రపంచం అంతా ఉంది. మీకు తెలుసు సౌత్ ఆఫ్రికాలో వాటర్ పంపులు ఉంటాయి, పెట్రోల్ పంపుల్లాగా వాటర్ బంక్స్ ఉంటాయి. గో అండ్ బై వాటర్ ఫ్రమ్ బంక్స్. సో ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య ఈ వాటర్. ఎన్నో యుద్ధాలు వాటర్ కోసం జరిగినాయి. ఫ్యూచర్లో కూడా వాటర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. ఈ వేరియేషన్ ఏం లేదంటారా ఇప్పుడు ఖమ్మం నల్గొండకి? అది ఏం లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇవాళ కృష్ణా బోర్డు అని ఇవన్నీ కూడా ఎందుకు కాంట్రవర్సీ వస్తున్నాయి, అసెంబ్లీలో కూడా మొత్తం ఇదే కూడా కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఇవాళ ప్రతిదీ కూడా సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ వరల్డ్ వచ్చింది. ఎవ్వరు చిన్న తప్పు చేసినా దొరికిపోతారు. రైట్. మీ కర్ణాటక అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటక ప్రభావం స్పష్టంగా తెలంగాణ మీద కనిపించింది. కానీ అదే కర్ణాటకలో అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది ఎంపీ సీట్ల విషయం. తెలంగాణలో కూడా ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నది. మోడీ ప్రభావం ఎక్కువ ఉంది, బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంది. దట్టు భద్రాచలం రాముడు కలిగినటువంటి మీ జిల్లాలో కూడా బీజేపీకి అవకాశం ఉందని ఒక నడుస్తుంది. మీకు నార్త్లో రాముడే పెద్ద దేవుడు అండి. ఇప్పుడు కర్ణాటకలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. మన తెలంగాణకు వచ్చే లోపల మనకి వెంకటేశ్వర స్వామి, మనకి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి, మనకి అందరి దేవులతో పాటు రాముడు దేవుడు. కానీ మనకి నార్త్ పరిస్థితి మనకు ఉండదు. మీకు
కొద్దిగా హైదరాబాద్లో ఉంటే ఉండొచ్చు, నార్త్ తెలంగాణలో ఉంటే ఉండొచ్చు, కానీ మా జిల్లాల్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ టికెట్ వివిసి రాజేంద్ర ప్రసాద్కు రాకుంటే ఒకవేళ మంత్రులు ఉన్నటువంటి ఆ ముగ్గురు కుటుంబాల్లో ఎవరికి వచ్చినా వంకాయలపాటి రాజా పనిచేస్తారా, పనిచేయరా? సుశిక్షితమైన కాంగ్రెస్ కార్యకర్తగా హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా మనసావాచ 100% చిత్తశుద్ధితోని గ్యారంటీగా పనిచేస్తాం. కాంగ్రెస్ గెలుపుకి సహకరిస్తాం.